హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అయితే చాలా బాగున్నాం. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకోవా అండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు అండి. సేమ్ స్వీట్ షాప్లో చేసుకున్నట్టుగానే చేసుకోవచ్చు. 1 లీటర్ పాలను అయితే తీసుకోవాలి, చిక్కని పాలను అయితే తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మందపాటి గంజులో పాలు పోసి మరిగించాలి. ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మరిగించాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఎంత తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అంత బాగుంటుంది. పాలకోవా అయితే బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఒక పొంగు వచ్చిన తర్వాతనైతే లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. పైన మీగడ వస్తూ ఉంటుంది, మీగడను తీస్తూ కలుపుతూ ఉండాలి. మీగడను కలుపుతూ ఉండాలి. ఒకవేళ గేదె పాలు లేకపోయినట్లయితే ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చండి. పాలైతే చాలా వరకు తగ్గాలి, 3 వంతుల వరకు తగ్గాలి. ఇప్పుడు పాలైతే చూడండి ఈ విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడైతే ఇవి 3 వంతుల వరకు అయితే తగ్గాలండి, మరగాలి చాలా వరకు. మరుగుతున్నంతసేపు మనమైతే కింద అడుగంటకుండా పైన మీగడ అనేది రాకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇలాగే కలుపుతూ ఉండాలి. పాలకోవా అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు చూడండి పాలు అనేవి చాలా వరకు 3 వంతుల వరకు అయితే తగ్గాయి చూడండి. ఇప్పుడైతే మనం చిక్కగా అయ్యాయి కదా పాలు. ఇప్పుడైతే 100 గ్రామ్స్ షుగర్ అయితే వేసుకోవాలి. 1 లీటర్ పాలు తీసుకున్నాను కదా నేను. 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ అయితే కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. షుగర్ కరిగిన తర్వాత కొంచెం అయితే పాలు అనేవి పలచగా అయిపోతాయి. మళ్ళీ చూడండి పాలు కూడా రంగు అనేది మారుతూ ఉంటుంది, రెడ్ కలర్లోకి వచ్చాయి కదండి. మనం షాప్లో చేసిన పాలకోవా అయితే వైట్గా ఉంటుంది, ఎందుకంటే అది పాలు కలిపి చేస్తారు. మనం ఇంట్లో చేసుకున్న పాలకోవా అయితే కొంచెం లైట్ రెడ్ కలర్లో వస్తుంది, బ్రౌన్ కలర్లో. ఎందుకంటే మనం ఓన్లీ పాలతోనే వేస్తాం కాబట్టి పాలన్నీ మరిగేసరికి కలర్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి మనం షాప్లో తెచ్చుకున్న పాలకోవా కంటే ఇది కొంచెం రెడ్ కలర్లో వస్తుంది. చూడండి ఇప్పుడైతే పాలు అనేవి చిక్కగా అయినాయి. చూడండి ఈ విధంగా చిక్కగా అయ్యాయి కదా పాలైతే. ఇప్పుడైతే ఈ పాలని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా చిక్కగా అయ్యాక లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. చూడండి ఇప్పుడైతే మనకు పాలకోవా అనేది రెడీ అయ్యింది. ఈ విధంగా అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టాలన్నమాట. ఫ్యాన్ కింద పెట్టి కొంచెం ఒక 5 మినిట్స్ గాలికి పెట్టినట్లయితే మనకు పాలకోవా అనేది రెడీ అవుతుంది. కొంచెం గట్టిగా అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు గాలితో ఉంచాలన్నమాట. గాలిలో ఉంచితే ఈ విధంగా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనమైతే ఒక ప్లేట్లో వేసుకోవాలి పాలకోవాని ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మొత్తం పూర్తిగా చల్లారకుండానే మనం చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకొని పాలకోవా లడ్డూలు అయితే కట్టుకోవాలన్నమాట. ఈ విధంగా లడ్డూలు అయితే చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి పాలకోవా లడ్డూలు అనేవి. మనం సేమ్ షాప్లో తీసుకున్నట్టుగానే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళైతే కొంచెం టైం ఉంటే సరిపోతుంది. పాలు పంచదార ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవన్నమాట. పాలకోవాకి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. పాలకోవా అయితే కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గిపోదన్నమాట. ఈ విధంగా పాలకోవాలను అయితే లడ్డూలు అయితే చేసుకోవాలి. నాకు లీటర్ పాలకైతే 15 పాలకోవాలు అయినాయండి అంతే. నేను చాలా అంటే చాలా టేస్టీగా షాప్లో తీసుకున్నట్టుగానే వచ్చింది టేస్ట్ మాత్రం. ఎవరైనా తప్పకుండా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో చూసి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.